హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనం ఎన్నో కీర్తన చదువుకోవాలి? 19. కరెక్టేనా? అరవింద్ 19వ కీర్తన చదివి వినిపిస్తారు. ఇంకొక మైక్ అరవింద్ నిలబడు అక్కడ అన్న దగ్గరికి వెళ్ళి 18వ కీర్తన చదువు. 19వ కీర్తన. స్తోత్రం. కీర్తనలు 19వ అధ్యాయం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి ఎంతంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్త నుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనదేదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనములు నమ్మదగినవి, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగు ఇచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. మంచిది. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖనం మనందరి వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. రండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకొని ముందు కొనసాగుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నానండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 19వ వచనం. బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనెను. చదవబడిన లేఖనం మన వెంటనే దేవుడు దీవించునుగాక. ప్రార్థించు. కృపగల తండ్రి, దయగలిగిన దేవవందనాలు ప్రభువా, మీ సన్నిధికి వచ్చాము. ఈ ఆదివారం కూడా పునరుత్థాన దినము. మీరు తోడండి, నడిపించి సహాయం ఇచ్చేయండి, ఆశించి దీవించండి. మీ లేఖనం ద్వారా అందరితో మాట్లాడండి. మీరే కలిగిన దయపాలించమని మమ్మల్ని అందరినీ పరిగణ చేయండి, సరి చేయండి, బాగు చేయండి, సిద్ధపరిచి వాడుకొని పొందండి. దాసుని మరుగు చేసి మీరు కనబడండి, రక్తంతో కడిగి శుద్ధి చేయండి, నీ వాక్యంతో ఉదక స్నానం ఉదయించండి, ఆశ్రయించి దీవించి మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ సకలాటకములు లైపురుస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.
ఆమె మంచిది. ప్రభువు నందు ప్రియులారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఎన్నో ప్రపంచములను విశ్వములను సృష్టించాడు. హెబ్రీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఆయన అనేక ప్రపంచములను అనేక యుగములను సృష్టించిన వాడిగా కనబడతాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడుగా మనకు కనబడతాడు. సర్వమును సృష్టించినటువంటి వాడు ఆయన. ఈ లోకములో ఎన్ని వింతలు ఎన్ని విడ్డూరాలు ఉన్నాయో అవన్నీ ఆయన చేసినవే. పక్షులు, జీవరాశులు, జలచరాలు, వృక్షాలు, ఈ లోకంలో ఉన్న పురుగులు, మన కంటికి కనబడేటివి, కంటికి కనబడనివి, అవి బ్యాక్టీరియా మొదలుకొని మన శరీరంలో ఉన్నటువంటి లక్షల కణాలు మొదలుకొని మానవ శరీరంలో 30 లక్షల నుంచి 40 లక్షల కోట్ల కణాలు ఉంటాయి, స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఆ కణాలే మన బాడీ నిండా ఉంటాయి. వాటిని మనము చూడలేము ఈ డైరెక్ట్ కళ్ళతోని. వాటిని మనము కనిపెట్టలేము. కానీ దేవుడు వాటిని చేసిన విధానము చూస్తే చాలా ఆశ్చర్యము. అందుకే దావీదు అంటాడు ఈ మాట, నేను నా తల్లి గర్భంలో రవ్వంతయు రూపింపబడక మునిపే నీ కనులు నన్ను చూచెను అంటాడు. అంటే రవ్వంత కూడా లేనిది ఏమిటి, రవ్వంత కూడా కాకుండా ఉన్నది ఏమిటంటే కణము, సెల్, స్టెమ్ సెల్. మనిషి శరీరం ఒక కణము నుండి మొదలై అది 30 లక్షల నుంచి 40 లక్షల కోట్ల కణాలుగా విస్తరిస్తుంది. దీనంతటిని చేసింది సృష్టికర్త అయినటువంటి దేవుడే. ఈ భూమి మీద ఎంత ఇసుక ఉందో, ఎన్ని నీళ్లు ఉన్నాయో, ఎన్ని ఖనిజాలు ఉన్నాయో, ఎంతమంది మనుషులు, జీవరాశులు, పక్షులు ఉన్నాయో, ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయో, ఎన్ని రకాల కొండలు, గుట్టలు, లోయలు ఉన్నాయో, ఇవన్నిటినీ మానవుడు ఎప్పుడు మొత్తం లెక్కించలేడు. అది సాధ్యం కూడా కాదు. దేవుడు ఒక సవాల్ విసిరాడు మానవ జాతికి. నీ తల మీద ఉన్నటువంటి వెంట్రుకలను నీవు లెక్కించగలవా? నీకు చేతనైతే నీ తల మీద ఉన్న వెంట్రుకలను నువ్వు లెక్కించి చూడు. ఏ మానవుడు ఇప్పటి వరకు భూమి చుట్టకొలత అంటాడు, ఆకాశం నక్షత్రాలు ఎంత దూరమో భూమి నుండి చెబుతాడు, సూర్యుడు చంద్రుడు ఎంత దూరమో భూమి నుంచి చెబుతాడు. కానీ మనిషి తల మీద ఉన్న వెంట్రుకలు ఎన్నో చెప్పలేడు, కౌంట్ చేయలేడు, చేయచాలడు. ఎందుకు ఈ మాట మనం చెప్పుకుంటున్నామంటే, మన దేవుడు లెక్కల మాస్టర్, లెక్కల మేనేజర్. ఆయన ప్రతిదీ ఆయన లెక్క సరి చూసుకుంటాడు. ఆయన ఏమండి, ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనేను. ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు అన్ని లెక్కలు చూసుకుంటాడంట. ఎవరెవరికి ఏమిచ్చాడో, తిరిగి ఆయనకి ఎంత ఇవ్వాలో, ఇచ్చిన లెక్క, తీసుకునే లెక్క, ఇవన్నీ చూసుకునేటువంటి యజమానుడు ఒక ఆయన ఇక్కడ కనబడుతున్నాడు. అయితే ఇలాంటి యజమాని దేవుడు. ఆయన విశ్వానికి యజమాని, కుటుంబానికి యజమాని, సమాజానికి యజమాని, ప్రపంచములకు యజమాని. ఆయన అన్నిటికీ యజమాని. ఆయన యజమాని అనబడిన వారెవరైనా లెక్క చూసుకుంటారు. ఒక గొర్రెల కాపరి గొర్రెలకు యజమాని అయితే ఆ గొర్రెలు ఎన్ని ఉన్నాయి అనేది చూసుకుంటాడు. ఎన్ని అనారోగ్యంతో ఉన్నాయి చూస్తాడు, ఎన్ని ఆరోగ్యంతో ఉన్నాయి చూస్తాడు, ఎన్ని ఈనాయో చూస్తాడు, ఎన్ని పిల్లల తల్లులో ఎన్ని చిన్న పిల్లలు ఉన్నాయో లెక్క పెట్టుకుంటాడు. యజమాని యొక్క బాధ్యత, యజమాని యొక్క విధి ఈ లెక్కించుట అనేది. దేవుడు కూడా రేపు అన్నింటినీ లెక్కించుకోబోతున్నాడు. ఆయన మనకు దేవుడిచ్చిన ఆయుష్, మనకు దేవుడిచ్చిన కాలమానమును కూడా దేవుడు లెక్కించుకుంటాడు. నీకు నేను ఇంత కాలము ఈ లోకములో బ్రతకడానికి అవకాశం ఇచ్చాను, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నీకు ఇచ్చాను నేను అని వాటిని కూడా దేవుడు లెక్కించి చూస్తాడు, లెక్కించి మన ముందు పెడుతున్నాడు అన్నమాట. నేను నీ లెక్క అంతా చూశాను. నువ్వు ఎన్ని సంవత్సరాలు, ఇన్ని గంటలు ఈ భూమి మీద నువ్వు బ్రతికావు. ఆ బ్రతికిన దానికి నువ్వు నాకు ఏమిచ్చావు, ఏం తీసుకొచ్చావు, దీని ద్వారా నువ్వు నాకు చెల్లించిన మహిమ ఎంత,
నా కొరకు నువ్వు బ్రతికిన బ్రతికెంత, నువ్వు నా కొరకు చేసిన సేవ ఎంత, నువ్వు నా మాట విని బ్రతికిన దినాలెన్ని, నా మాటకు విరుద్ధంగా జీవించిన దినాలెన్ని, ప్రతీది లెక్కేసుకుంటాడు ఆయన. దేని డినామినేషన్ దానికే, దేని వరుస దానికే ఆయన ఏర్పాటు చేసి పెడతాడు. లెక్క చూసుకున్నవాడు మన దేవుడు. యజమానుడు లెక్క చూసుకుంటాడు. మన దేవుడు యజమానుడు కనుక ఆయన తప్పకుండా లెక్క చూసుకుంటాడు. ఏ విషయంలో లెక్క చూసుకుంటాడు? మనకు ఎన్నైతే ఏమైతే ఉన్నాయో వాటన్నిటి లెక్క రేపు ఆయనకు చెప్పవలసి ఉంటుంది. అది మంచి అయినా చెప్పాలి, చెడైనా చెప్పాలి, నీ దగ్గర ఏమైనా ఉన్నా చెప్పాలి, ఏమైనా లేకపోతే కూడా నువ్వు చెప్పవలసి ఉంటుంది. మనమందరము దీనికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళమే. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో 5:10 చదువుతుంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. మనమందరము ఈ లోకాన్ని ఒకరోజు వదిలిపెట్టవలసి ఉంటుంది. తాతలు ముత్తాతలు ఎవరిప్పుడు లేరు, అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలా వెళ్ళినటువంటి వారందరితో పాటు వెళ్ళినవి ఏమిటి అంటే, వారు చేసిన మంచి ఏమిటి, వారు చేసిన చెడు ఏమిటి అనేది ఈ లెక్కంతా దేవుడు రాసి పెట్టాడు. వారితో పాటు వెళ్ళేది ఇదే. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు దీనిని మళ్ళీ లెక్క చూస్తాడు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసావు, ఎన్ని చెడ్డ పనులు చేసావు, ఇతని ఇతని చిట్ట, ఇతని వివరాలు తీసుకొని రండి అని దేవుడు లెక్క చూడబోతున్నాడు. దానిని బట్టే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, జీతం ఓడిస్తాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వాని ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏమున్నది? ఆయన దగ్గర జీతం ఉన్నది. దేని కొరకు జీతం అట? క్రియ చొప్పున. ఎన్ని క్రియలు చేసావు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, నీకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, నువ్వు ఈ లోకం నుంచి వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు ఎన్ని క్రియలు చేసావు? అవి నాకు పనికొచ్చిన క్రియలేని, నీకు పనికొచ్చిన క్రియలేని, సమాజానికి పనికొచ్చిన క్రియలేని, లేదా నష్టం చేసిన క్రియలేని. మనం చేసే ప్రతి క్రియ, ప్రతి చర్య లెక్కకొస్తుంది. మనం చేసే ప్రతి కార్యము లెక్కకొస్తుంది. ఏమండి? అందుకే మన అడుగుల లెక్కలు కూడా దేవుడు పెడతాడు. నువ్వు ఎన్ని అడుగులు వేసావు ఈ భూమి మీద బ్రతికినప్పటి నుంచి? మనం లెక్క పెట్టుకున్నామా? లేదు. మనం ఎన్ని మాటలు మాట్లాడాం? లెక్క పెట్టుకోలేదు మనం. ఏమండి కదా? ఎంత డబ్బు ఇప్పటివరకు మన చేతికి వచ్చింది? పూర్తి లెక్క మన దగ్గర ఉండదు. ఇప్పటివరకు మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? మన శరీరంలో ఇప్పటివరకు ఎన్ని కణాలు పుట్టాయి, ఎన్ని కణాలు చనిపోయాయి? దాదాపు 90 నుంచి 100 రోజులలో మనిషి శరీరంలో ఉన్న కోట్ల కణాలు చనిపోతాయి, కోట్ల కణాలు పుడతాయి. వీటిని లెక్క రాసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? మనలోనే ఉన్న కణాల సంగతి మనకు తెలియదు. మన నెత్తి మీద వెంట్రుకలు సైతం మనకు తెలియదు. మనం ఎన్ని అడుగులు నడుస్తున్నామో మనకు తెలియదు. మన గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో మనకు తెలియదు. మనం ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నామో, శ్వాస వదులుతున్నామో మనకు తెలియదు. ఎన్నిసార్లు మన కాళ్ళు చేతులు ఊపుతున్నామో మనకు తెలియదు. మన శరీరంలో ఎంత రక్తము పంపింగ్ అవుతుందో, ఎన్ని లీటర్ల రక్తము తయారవుతుందో, ఇప్పటివరకు ఎన్ని లీటర్ల రక్తం తయారైందో మనకు తెలియదు. ఇప్పటివరకు ఎన్ని క్వింటాల రైస్ తిన్నామో మనకు తెలియదు. ఎన్ని లీటర్ల నీళ్లు తాగినామో మనకు తెలియదు. ఎన్ని గ్యాలన్ల గాలి పీల్చి వదిలేసినామో మనకు తెలియదు. ఈ లోకంలో బ్రతకాలంటే దేవుడు ఆధారం. ఎందుకో తెలుసా? మనం కష్టపడి సంపాదించుకొని కొంత డబ్బు, ఆస్తి, అంతస్తులు పెట్టుకొని అవసరాన్ని బట్టి దాన్ని తింటూ ఉంటాం, వాడుకుంటా ఉంటాం. కానీ మనిషికి అవసరమైంది కొంతసేపు నీళ్లు లేకపోయినా బ్రతుకుతాడు, అన్నం లేకపోయినా బ్రతుకుతాడు, మనిషికి పాత బట్టలు ఉన్న బ్రతుకుతాడు. కానీ గాలి లేకపోతే అసలు బ్రతకాడు. ఈ గాలి అనేది ఎవ్రీ సెకండ్ మనిషికి అవసరం. ఈ గాలిని ఇచ్చేది ఎవరు? గాలిని సృష్టించింది ఎవరు? ఈ గాలి మీద అధికారి ఎవరు? ఈ గాలి మీద పూర్తి సర్వ అధికారాలు ఎవరికి ఉన్నాయి? సర్వశక్తి ఎవరికి ఉంది? ఈ గాలిని ఎటైనా కావాలంటే మలపడాలి. ఇప్పుడు ఈ దారి కాదు, నువ్వు ఎడమ వైపు వెళ్ళు లేదా కుడికి వెళ్ళు అని గాలినే గైడ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది?
ఈనాడు దేవుడు మన మీద దయ చూపుతున్నాడు, కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఎలా సంరక్షిస్తున్నాడు, ఎలా కాపాడుతున్నాడు, దేవుడు నాకేం చేశాడు అని మనము చాలాసార్లు అనుకుంటుంటాం. సాతానుడు కొన్నిసార్లు అలా ప్రేరేపిస్తాడు కూడా. అయితే మనము బ్రతకడానికి ముందు గాలి కావాలి. ఆ గాలిని దేవుడు ఇస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఇస్తున్నాడు? ఎవరి సెకండ్. ఈ లోకంలో ఉన్న మనుషులందరికీ ఇస్తున్నాడు. పాపాత్మలకు ఇస్తున్నాడు, మంచులకు ఇస్తున్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, అందరి మీద దేవుడు తన సూర్య కాంతిని ఉదయింపజేస్తున్నాడు. అదేవిధంగా గాలిని కూడా ఇస్తున్నాడు. ఒక సెకండ్ గాలి రాకపోతే మనం తట్టుకోలేము. సరే, ఒక సెకండ్ అంటే తట్టుకుంటాను. 1 నిమిషం, 2 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు మీరు గాలి పీల్చకుండా ఉండండి. నెక్స్ట్ డే సమాధిలో ఉంటారు. ఏమండి? నెక్స్ట్ డే ఎక్కడ ఉంటారు? సమాధిలో ఉంటారు. ఎందుకు? గాలి పీల్చడం అనేది అంత ముఖ్యం. అసలు గాలి పీల్చేటువంటి ఈ సిస్టమ్ను చేసింది ఎవరు? సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఏమండి? సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ గాలిని చేశాడు. ఈ గాలిని మనం పీల్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ దేవుడు చేసిన గాలి నాకు వద్దు అంటే మరి ఇంకెక్కడి నుంచి తెచ్చుకుంటావు గాలి? నీకు ఈ ఆక్సిజన్ అనేది అవసరము, ఈ జీవవాయువు అవసరమని ఆయన అనుకో. ఈ భూమి మీద ఈరోజు ఒక కొత్త మనిషి పుడితే వానికి సరిపోయే గాలి కూడా ఉంది. ఈ భూమి మీద ప్రతి ఊర్లో కొన్ని వేల మంది, ప్రతి దేశంలో కొన్ని లక్షల మంది పుడుతుంటారు కదా. అలా పుట్టిన వానికి మొట్టమొదట కావాల్సింది ఏంటి తెలుసా? గాలి కావాలి. మరి ఆ గాలి వారికి సరిపోయేంత సృష్టించి పెట్టినోడు ఎవరు? దేవుడే. దేవుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు. లేడని ఎట్లా చెప్పుతావు? ఒక పుడుతున్న మనిషికి మొట్టమొదట జీవవాయువు ఇస్తున్నది ఆయననే. ఆ మనిషికి కావలసినంత క్రియేట్ చేసి ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టింది ఆయన. ఈ గాలి ఎక్కడ పుడుతుందో, ఎటు వస్తుందో, ఎటు పోతుందో దీనిని అంచనా వేయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. దీనిని అంచనా వేసే గాలి ఎన్ని గాలియన్ల గాలి ఉందో ఈ లోకంలో ఎవరు కొలవగలరు? అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించి ఉందో ఎవరు కొలవగలరు? ఎవరైనా? కానీ మనకు దేవుడు సృష్టించిన గాలి కావాలి, తర్వాత దేవుడిచ్చిన జీవ ఆత్మ కూడా కావాలి మనకు. దేవుడు జీవవాయువును పొందగా నరుడు జీవాత్మాయుడు. ఈ జీవాత్మైన నరుడికి ఎవ్రీ సెకండ్ ఈ జీవవాయువు కావాలి. ఈ జీవవాయువు అనేది లేకపోతే మనం చనిపోతాము. ఇది అందరూ ఒప్పుకుంటారా లేదా? మరి జీవవాయువును నీవు పుట్టడానికి ముందే పెట్టిన వాడే దేవుడు. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు నాకేం చేసిండంటే నీకు జీవవాయువుని ఇచ్చిండు. నువ్వు నడవడానికి భూమిని ఇచ్చిండు దేవుడు. త్రాగడానికి నీరుని ఇచ్చిండు దేవుడు. ఏమండి? నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి సూర్య రశ్మిని ఇచ్చిండు దేవుడు. నువ్వు తినడానికి రకరకాల ఆహార పదార్థాలను ఇచ్చిండు దేవుడు. అయితే ఇవన్నిటికీ కూడా దేవుడు లెక్క పెట్టే ఇచ్చాడు. వీటన్నిటికీ లెక్క ఉంది, అన్నిటికీ లెక్క ఉంది. మనకు తెలియకుండానే మనము దేవుని చేత బ్రతుకుతున్నాం. మనకు పూర్తిగా తెలియదు. రేపు దేవుడు నేను నిన్ను ఎన్ని విధాలుగా ఏ విధంగా నేను బ్రతికించాలో చూడు అని ఒకవేళ ఆయన రుజువులు చూపెట్టడం మొదలు పెడితే మనం తట్టుకోలేము. మన మట్టి మెదడుకి వచ్చిన ఆలోచనలను ముందట పెడితేనే ఆశ్చర్యం వేస్తుంది కదా. అసలు దేవుడు మన పట్ల చేసిన కార్యములన్నిటినీ ఆయన వివరించి మనకు చెప్పదలిస్తే మనం దాన్ని తట్టుకోలేము, భరించలేము, అంచనా వేయలేము. మన అంచనకు దొరకదు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, లెక్కించలేని స్తోత్రములు నీకు. ఎందుకంటే లెక్కించలేనని మేలును నాకు చేశావు. ఈ ప్రతిదీ దేవుడు లెక్కలు వేసుకుంటాడు. ఆయన దేవునికి లెక్కలు ఇష్టం. ప్రతిదీ లెక్క కట్టుకుంటాడు ఆయన. మనకు తెలియదు, కానీ ఆయన దగ్గర వీటన్నిటి యొక్క స్పష్టమైన లెక్కలు ఉన్నాయి ఆయన దగ్గర. యజమానికి లెక్కలు తెలుస్తాయి. ఏమండి? ఒక పని చేసేటప్పుడు దాని మీద యజమాని అయినవాడు దానికైనా ఖర్చు, దానికైనా టైము, దానికైనా లేబరు, దానికైనా మెటీరియల్, ప్రతిదీ ఎంత అయిందో లెక్కలు వేసుకుంటాడు. అట్లనే సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ లోకానికి యజమాని దేవుడు. ఆయన ఈ లోకములో ఎంతమంది మనుషులు ఉన్నారో, వాళ్ళ యొక్క దినములు ఎన్నో, ఆ పరిస్థితులు ఏమిటో, ఇవన్నిటినీ కూడా ఆయన లెక్కలు వేసుకుంటున్నాడు.
ఈ లెక్కలు వేసుకోవడం అనేది ముగిసిపోలేదు, ఇంకా ఇది నడుస్తూనే ఉంది. మనం కార్చే కన్నీళ్లను కూడా ఆయన కవిలలో దాచుకుంటున్నారు. ప్రతిది కూడా ఆయన లెక్కిస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకుందాం. ఏమండి? చూస్తున్నాడమ్మా, నిన్ను చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. ప్రతిదీ చూస్తున్నాడు, అడుగుతాడు. ఎందుకు దేవుడు ఓపిక పడుతున్నాడు? ఎందుకు దేవుడు వెయిట్ చేస్తున్నాడు అంటే, ఎందుకొరకు అని అంటే, ఆయన నన్ను లెక్కించే ఒక టైం ఉన్నది అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు అన్ని చిట్టా తీస్తాడు బయటికి. అందుకొరకు ఆ చిట్టా తీసే టైం అనేది ఉన్నది కనుక అప్పటిదాకా ఆయన చాలా ఓపికతోని చూస్తున్నాడు అన్నమాట. అందుకే అవకాశం ఇచ్చి, స్వతంత్రం ఇచ్చి, నువ్వు ఏమి చేస్తావో చెయ్యి, ఏం మాట్లాడుతావో మాట్లాడు, ఎట్లా నడిపిస్తావో నడిపించు, వ్యవహారాన్ని ఎలా ఉంటావో ఉండు అని దేవుడు ఫ్రీడమ్ ఇచ్చి, స్వేచ్ఛనిచ్చి ఆయన గమనించి చూస్తున్నాడు అన్నమాట. నువ్వు ఎలా జీవిస్తావో జీవించు, నీకు నచ్చినట్టు. అమ్మ, నువ్వు ఎందుకు లేచినావు? ఇట్రా ఎందుకు లేచినావు? తొందరపోయినావు. ప్రతిదీ ఆయన గమనించి చూస్తున్నాడు. ఇప్పుడు ఆదాము హవ్వను ఏదేను తోటలో పెట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈనాడు మనము GPS అనే ఒక సిస్టమ్ వచ్చింది. టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ప్రతిదీ దేవుణ్ణి వివరిస్తుంది. అంతే, ఈ లోకంలో ఉండే ప్రతి పదార్థం కూడా. ఈ GPS అనేది ఒక మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో అది మొత్తము మొబైల్లో ఒక యాప్ ఉంటే చూడొచ్చు. దాని ద్వారా అది మొత్తము ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ ఇస్తుంది త్రూ శాటిలైట్ ద్వారా. అయితే మనలోని దేవుడు ఆల్రెడీ ఒక GPS పెట్టాడు. అదే ఏమిటంటే మనస్సాక్షి అనేది పెట్టాడు. ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే, దాన్ని సృష్టించిన సృష్టికర్తకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంది. నువ్వు ఒక కార్లో GPS పెట్టి, దాని మోడం రిమోట్ కంట్రోల్ పెట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే అది నీ మొబైల్కి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంది. ఎందుకంటే నువ్వు కొని పెట్టుకున్నావు అది. అట్లనే దేవుడు మనస్సాక్షి అనేటువంటి ఒక GPS రిమోట్ కంట్రోల్ మన బాడీలో ఇన్బిల్ట్ పెట్టేశాడు ఆయన. ఆయన సృష్టించిన సృష్టికర్తకు అది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చుకుంటుంది అనమాట. అది నీకు తెలియదు. అందుకే మనస్సాక్షి అనేది నీ లోపల ఉంది కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నేను పట్టించుకోడు. నువ్వు వెళ్ళి రాపో, నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది అనుకుంటాడు. నువ్వు ఏమైనా చెయ్యి, ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఏమైనా నచ్చినట్టుగా నువ్వు తిరుగు, బ్రతుకు, మంచి పని చేయి, చెడు పని చేయి. వీటన్నిటి యొక్క డాటా దేవునికి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నువ్వు చేసిన మంచి అయినా చెడ్డైనా అది రేపు న్యాయపీఠం ముందు ప్రత్యక్షం అవుతుంది అని అన్నాడు. ఎక్కడికి వచ్చి వస్తుంది దేవునికి ఇన్ఫర్మేషన్? మనస్సాక్షి ఇస్తుంది ఇన్ఫర్మేషన్ దేవునికి. ఏమండి? ఆల్రెడీ ఆయన దూతలుండి ఎప్పటికప్పుడు మొత్తము వివరాలన్నీ రాసుకుంటున్నారు, సేకరిస్తూనే ఉన్నారు. దేవుని దగ్గర ఒక్క చిన్న లెక్క కూడా మిస్ కాదు. 1% కూడా మిస్ కాదు లెక్క. యాక్యురసీగా ఉంటుంది. యాక్యురసీగా ప్రతి డీటెయిల్, ఎవ్రీథింగ్, ప్రతి డాట్ కామా కూడా ఆయన దగ్గర అప్డేట్ అయిపోతుంది. అంత జాగ్రత్తగా దేవుడు క్రిస్టల్ క్లియర్గా ఆయన అప్డేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనుషులందరూ కంప్యూటర్ వచ్చి, టెక్నాలజీ వచ్చి, సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ChatGPT వచ్చింది. అలా వచ్చిన తర్వాత మనం టెక్నాలజీలో చాలా డెవలప్ అయినాం అంటున్నాం. దీనిని మించిన అప్డేట్, దీనికి మించినటువంటి సాఫ్ట్వేర్ ఆల్రెడీ దేవుని దగ్గర ఆదాము హవ్వలు పుట్టకముందే ఉంది. ఇక్కడ చేసేదంతా అక్కడ ఆయన దగ్గర అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని సిస్టమ్స్ కరెంట్ లేకపోతే నడవు, కరెంట్ పోయిందనుకోండి నడవు, ఛార్జింగ్ అయిపోతే నడవు. కానీ దేవుని దగ్గర అట్లా కాదు. అసలు ఐఫోన్ ఛార్జింగ్ ఆయన దగ్గర ఉంది, ఐఫోన్ పవర్ ఆయన దగ్గర ఉంది.
ఈ మధ్య కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు ఏంటంటే, ఉరుములు మెరుపులు వస్తాయి కదా, అలా ఉరిమినప్పుడు ఆ ఉరుమును గనక ఎవరైనా క్యాప్చర్ చేసి స్టోర్ చేయగలిగితే భూమి మీద ఉన్న మనుషులందరికీ దాదాపుగా ఒక 1000 సంవత్సరాలు కరెంటు ఫ్రీగా ఇవ్వచ్చు. ఒక ఉరుము మెరుపు వచ్చేది దానిని క్యాప్చర్ చేసి స్టోర్ చేయగలిగి దాన్ని ప్రాపర్గా అందరికీ పవర్ని సర్క్యులేట్ చేయగలిగితే 1000 సంవత్సరాలు 1000 ఏళ్ళు భూమి మీద మనుషులందరికీ ఇవ్వచ్చు. కానీ దాన్ని రిసీవ్ చేసుకొని స్టోర్ చేసేటువంటి కెపాసిటీ మనిషి దగ్గర ఉందా? మనిషి దగ్గర లేదు. అసలు వర్షం పడ్డప్పుడు మనం చూస్తుంటాము, ఎన్ని మెరుపులు ఉంటాయి ఆకాశంలో, ఎన్ని ఉరుములు, ఎన్ని మెరుపులు. అది ఒక్కటి కూడా మనము రిసీవ్ చేసుకోలేము, ఒక్కటి కూడా మనం దాన్ని స్టోర్ చేయలేము. దానికి మన చదువు, మన విజ్ఞానము సరిపోదు. కానీ ఎన్ని మెరుపులో ఎన్ని ఉరుములో ఇప్పటి వరకు జరిగినాయో దేవుని దగ్గర లెక్కుంటుంది. ఎవ్రీథింగ్, ప్రతిదీ ఆయన దగ్గర లెక్క. ఒక చర్య అనేది జరిగిందంటే ఖచ్చితంగా ఆయన దగ్గర లెక్కుంటుంది. మరి ఇన్ని లెక్కలు వేసుకున్నటువంటి దేవుడు మన బ్రతుకు లెక్క, మన జీవితపు లెక్క, అంచనా ఆయన దగ్గర ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి యొక్క లెక్క ఆయన దగ్గర ఉంటుంది. మనం ఎన్నిసార్లు శ్వాస తీసుకున్నాము, ఎన్నిసార్లు శ్వాస వదిలినాము, మన శరీరంలో ఎంత రక్తము తయారైంది ఇప్పటివరకు మన మెదడుకు ఎన్ని ఆలోచనలు వచ్చినాయి, ఇప్పటివరకు మన నోటితో నాలుగుతో ఎన్ని పదాలు పలికినాం, పలకకుండా ఎన్ని దాచుకున్నాం మనసులో, హృదయంలో. ఇవన్నీ ఆయన దగ్గర లెక్కుంటాయి. మనము పిచ్చోళ్ళం అయిపోతాం అదంతా తెలిస్తే. అందుకే 139 కీర్తనలు అంటాడు, మాట నా నాలుకకు రాక మునిపే అదంతా నీకు తెలుసు. నన్ను నువ్వు పరిశీలించి తెలుసుకో, పరిశోధించి నన్ను తెలుసుకోమని అంటాడు. ఏమండి, ఆయన కట నాలుకకు కొన్ని మాటలు వస్తాయి, కొన్ని అనాలనుకుంటాం, అనాలంటూ కూడా అనం, కొన్ని అంటాం. అన్నయ్యని అననీయని మన మెదడుకు వచ్చినాయని, ఇవి మొత్తము దేవుని దగ్గర లెక్క ఉన్నది అని చెప్పాడు కదా. చదువుదాం ఒకసారి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఆల్రెడీ పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు. ఇంకా ఇది కూడా చెప్పాలి, ఇంకెన్నో చెప్పలేదు. చెప్తే సరిపోదు టైం. నువ్వు ఎన్నిసార్లు కూర్చున్నావు పుట్టిన తర్వాత? అసలు ఫస్ట్ కూర్చుండడం ఎప్పుడు, ఫస్ట్ నిలబడడం ఎప్పుడు, నువ్వు ఎన్నిసార్లు నిలబడ్డావు, ఇదంతా దేవుని దగ్గర లెక్క ఉన్నది అని చెప్తున్నాడు. నాకు తలంపు పుట్టక మునిపే, తలంపు అనేది నాకు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నీవు పరిశీలన మనం నడక గురించి మాట్లాడినాం, అడుగుల గురించి మాట్లాడినాం. అసలు మనం ఎన్నిసార్లు నిద్రపోయినాం గుర్తుందా ఎవరికైనా? కొన్నిసార్లు మనం రోజుకు 2-3 సార్లు కూడా నిద్రపోతాం. అప్పుడప్పుడు మనం క్లాస్ రూమ్లలో కూడా నిద్రపోతాం. ఏమండి, పిల్లలు నిద్ర వస్తే ఇట్లా చూసినట్టే చూసి నిద్రపోతాం. ఆల్రెడీ ఒక కూరుకు తీసి బయటకు వస్తారు, తెలుసా నిద్రపోయినా వచ్చి. ఏమండి, అట్లా దినంలో 2-3 సార్లు జరుగుతుంది. ఏమండి, ఒకవేళ ఒకే దినము మనం గ్యాప్ ఇచ్చి నిద్రపోతుంటాం యాక్చువల్గా చాలాసార్లు. ఎందుకంటే మధ్యలో ఏదో పిల్లి వస్తుంది, ఎలుకో వస్తుంది, మధ్యలో నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. లేస్తాము, లేచి మళ్ళీ నిద్రపోతాం, మళ్ళీ లేస్తాం. అట్లా రాత్రి పడుకున్నప్పటి నుంచి తెల్లారేసరికి ఎన్నిసార్లు నిద్రపోయి ఎన్నిసార్లు మెలుకుంటామో మనకు తెలియదు. ఇదంతా దేవుని దగ్గర ఉంటుంది లెక్క. ఇక కుమారుడా, నువ్వు ఎన్నిసార్లు నిద్రపోయావు, ఎన్నిసార్లు కూర్చున్నావు, ఎన్నిసార్లు లేచినావు, ఎందుకు ప్రభావ గినియానం లెక్క లేచినావు? నాకు ఇష్టం రా, నేను చేసిన మిషన్ ఎట్లా నడిచిందని చూడొద్దా? ఏమండి, సాఫ్ట్వేర్ని డిజైన్ చేసినటువంటి మన మిషన్లం కాదు, కానీ సాఫ్ట్వేర్ని డిజైన్ చేసినటువంటి అతని దగ్గర ఆ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఎవ్రీ డాట్ అతని దగ్గర ఉంటుంది. ఎవ్రీ డాట్ ఉంటుంది, ఎవరి ఫుల్ స్టాప్ ఉంటుంది, ఎవరి జీరో ఉంటుంది, ప్రతిది ఎవ్రీథింగ్ అతని దగ్గర ఉంటుంది. అతను సృష్టికర్త దానికి. కాబట్టి అట్లనే మనలను సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గర మన
లో ఉన్న ప్రతిదీ ఆయన దగ్గర ఉంటుంది. సమాచారం ప్రతిదీ ఉంటుంది ఆయన దగ్గర. ఆయన దగ్గర లేదనేది ఏముండదు, ఏది కూడా ఉండదు. 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసినది అని చెప్తున్నాడు. ఏమండి 6లో ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందనంత జ్ఞానం దేవుని దగ్గర ఉంది. అది మనం ఎప్పటికీ అందుకోలేము. కొంతమంది దీన్ని అందుకోలేక దేవుడు లేడు అనేస్తారు. దేవుడు దాన్ని అన్నాడు, ఇది బుద్ధిహీనత అంటే దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయమునందు అనుకుంటాడు. దేవుడు ఉన్నాడు అని నమ్మేది బుద్ధిమంతుని లక్షణం. అది బుద్ధి కలిగి ఉంటుంటాడు. ఆ ఉన్న దేవుడు గమనిస్తున్నాడు. ఆ ఉన్న దేవుడు ప్రతిదీ లెక్క రాసుకుంటున్నాడు. మన జీవితంలో 365 దినాలు అయిపోయింది. ఇది ఆఖరి ఆదివారం 2026లోనికి మనం వెళ్ళబోతున్నాం. ఈ గడిచిపోయిన సంవత్సర కాలంలో మనం చేసిన మంచి కార్యాలు, మనం చేసిన చెడు కార్యాలు ఏమిటేమిటో అవన్నీ దేవుని దగ్గర చెప్పుకునే సమయం ఈరోజు లాస్ట్ సండే కాబట్టి. ఎందుకంటే దేవుడే పెట్టిన ఒక నియమం. ఆయన దేవుడిని ఎందుకు నమ్మాలి అంటారు, అది మూర్ఖత్వం. మరి మొదటి చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ మాట మాట్లాడేటప్పుడు శ్వాస తీసుకొని శ్వాస వదిలినవు కదా, అది ఆ దేవుడి వల్ల కలిగింది. ఆ దేవుడు ఇచ్చాడు ఆ గాలిని, ఈ ముక్కును, ఈ యొక్క ఊపిరితిత్తులను ఇచ్చాడు. ప్రతి కణానికి ఈ గాలి అవసరం. తెలుసా మీకు? మన దగ్గర 30 నుంచి 40 లక్షల కణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా మన హ్యూమన్ బాడీలో. ఆ ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ పోవాలి. మనం పీల్చుకున్నటువంటి ఈ యొక్క ఆక్సిజన్ ప్రతి అవయవానికే కాదు, ఆ ప్రతి కణానికి కూడా పోతుంది. ఎప్పుడైతే ప్రతి కణానికి స్వచ్ఛమైన మంచి ఈ యొక్క ఆక్సిజన్ అనేది అందుతుందో ఆ మనిషి చాలా హెల్తీగా ఉంటాడు. అయితే చాలాసార్లు మన శరీరంలో ఉన్నటువంటి ఇన్ని లక్షల కోట్ల 30-40 లక్షల కోట్ల కణాలకు ఆక్సిజన్ అందదు. అందకపోవడమే రోగము, డిసీజ్ అన్నమాట. ఎందుకు అంటే కొన్ని కణాలు చనిపోయి ఉంటాయి, కొన్ని డ్యామేజ్ అయి ఉంటాయి, కొన్ని రిపేర్ అయి ఉంటాయి. ఏదైతే బాగుందో దానికి అందుతుంది, ఏదైతే డ్యామేజ్ అయిపోతుందో దానికి అందదు. దేనికైతే ఆక్సిజన్ అందదో అదే రోగము అన్నమాట. అందుకే దేవుని యొక్క సువార్త భూమి మీద ఉన్న ప్రతి మనిషికి అందాలి. ఎందుకు అందినప్పుడు అతనికి ఉన్న సర్వ రోగాల నుంచి పరిష్కారం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది. సువార్త ఒక వ్యక్తిని చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొస్తుంది. ఆక్సిజన్ ఒక కణానికి అందినప్పుడు అనారోగ్యముతో ఉన్న కణం ఆరోగ్యముగా మార్చబడుతుంది. దానికి ప్రాపర్ ఆక్సిజన్ అందుతుంది. దానికి ఆక్సిజన్ అందకుండా రకరకాల ఇంగ్రీడియంట్స్ లేదా రకరకాల పదార్థాలు అడ్డుపడతా ఉంటాయి అన్నట్టు. ఏమిటి? మనలో ఉన్నటువంటి ఫ్యాట్ కావచ్చు, లేదా మనలో ఉన్నటువంటి బ్యాడ్ బ్లడ్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అడ్డుపడుతూ ఉంటుంది. అదే కాకుండా సరైనటువంటి ఫంక్షనింగ్ అనేది మన బాడీకి అందకపోతే ఆక్సిజన్ అందదు. ఇంకోటి, కొన్నిసార్లు మన బాడీ అంతా కెమికలైజ్డ్ అయిపోతుంది. కొన్నిసార్లు ఈ ఆల్కహాల్ తీసుకుంటారు కదా, ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళకు ప్రాపర్ ఆక్సిజన్ అందదు బాడీలో. అది వెంటనే తెలియదు, కొద్ది రోజులకు తెలుస్తుంది. అందుకే బాగా స్మోక్ చేసినటువంటి వారు లేదా ఆల్కహాల్ తీసుకున్నటువంటి వారు మరి లంగ్స్ ప్రాబ్లం అయినాయి అని చెప్తారు. ఎందుకు లంగ్స్ ప్రాబ్లం అయిందంటే వాళ్ళు తీసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి వారి లంగ్స్లో ఉన్నటువంటి ఈ కణాలు చనిపోవడం మొదలైంది. అది ఎక్కువ శాతం చనిపోయిన తర్వాత అది రోగముగా బయటకు వస్తుంది. అది పని చేయకపోవడం అనేది స్టార్టింగ్. అసలు పని చేయకపోవడం అంటే అర్థమైందో తెలుసా? దానికి ప్రాపర్ ఆక్సిజన్ అందకపోవడం అని అర్థం. ఆక్సిజన్ ఎందుకు అందలేదు అంటే అందకుండా ఏవో కొన్ని అడ్డుబండలు వేసుకున్నాడు ఈ వ్యక్తి తనకు తానుగా. పొగ తాగడం ఒక అడ్డుబండ, మందు తాగడం ఒక అడ్డుబండ అడ్డుగా వేసుకొని తన శరీరంలోని అవయవాలు పాడైనాయి. అంటే అంతకంటే ముందు జీవ కణాలు పాడైపోయినాయి అన్నమాట. కాబట్టి దేవుడు మనకు ఎంత హెల్ప్ చేస్తున్నాడు అంటే జీవవాయువు నుంచి హెల్ప్ చేస్తున్నాడు. ఇది పుట్టుకతోనే తల్లి గర్భంలో నేను ఒక కణముగా సృష్టించి దేవునికి హెల్ప్ చేశాడు. దేవుడిని ఎందుకు నమ్మాలి, ఎందుకు ఆరాధించాలి అని అంటారు మూర్ఖంగా. ఎందుకు అనంటే
ఆయన యజమాని కాబట్టి ఈ శరీరం మీద ఆయనకే సర్వ హక్కులు ఉన్నాయి. దేవుడు ఒక మాట చెప్పాడు, ఏంటంటే నరహత్య చేయకూడదు, ఆత్మహత్య కూడా చేసుకోవద్దు. నరహత్య చేయడం పాపము, ఆత్మహత్య చేసుకోవడం కూడా పాపమే. ఎందుకు పాపము? నా శరీరం, నా ప్రాణం, నా ఇష్టం అంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే యాక్చువల్గా నీ ప్రాణానికి, నీ ఆత్మకు, నీ శరీరానికి నువ్వు కాదు యజమాని. దీనికి యజమాని దేవుడు. అందుకే ఆయన ఏమనంటే ఇది చంపే హక్కు నీకు లేదు. ఎందుకంటే దీన్ని పుట్టించిన నువ్వు కాదు, పుట్టించిన వాడు కదా, క్రియేటర్ కదా యజమాని, ఫౌండర్ ఆయననే, దీని ఓనర్ ఆయన. దీన్ని సృష్టించిన వాడు ఓనర్ అవుతాడు. మనము సృష్టించుకున్నామా ఈ శరీరాన్ని, ప్రాణము, ఆత్మను? మరి నువ్వు కాదు ఓనరు, నీ శరీరానికి ఓనర్ నువ్వు కాదు, నువ్వు అనుకుంటున్నావు, మనం అనుకుంటున్నాం అంతే. అసలైన ఓనర్ ఎవరు అంటే దేవుడు. అందుకే ఆయన ఏమన్నాడంటే నిన్ను నువ్వు చంపుకోకూడదు, ఇంకొక శరీరాన్ని కూడా నువ్వు చంపొద్దు, ఎందుకంటే దానికి కూడా నువ్వు ఓనర్ కాదు. నీవు ఓనర్ కాని దానివి, కానీ దానిని ఎందుకు చంపుతావు, ఎట్లా చంపుతావు? నీకు హక్కు లేదు. ఇప్పుడు ఎవరు దాని ఇల్లు ఉంది అనుకోండి, ఇప్పుడు మీ ఇల్లు మీరు గొడవగొట్టుకోండి, ఎవరైనా చేయమన్నారు, ఎందుకంటే దాని నీకు హక్కు నువ్వు కట్టుకున్నావు కాబట్టి. నీ బండి అనుకో, నీ పెట్రోల్ పెట్టి పోసి కాల పెట్టుకో, ఎవరు నిన్ను అబ్జెక్షన్ చేయడు, ఎందుకంటే దాన్ని నీ హక్కు నువ్వు కొనుక్కున్నావు కాబట్టి. అట్లనే దేవుడు సృష్టించినటువంటి దాని మీద దేవునికి సంపూర్ణ అధికారం అనేది ఉన్నది. ఆయన దాని గురించి పూర్తిగా లెక్కలేసుకుంటున్నాడు. మరి అలా లెక్కలేసుకుని రేపు దేవుడు మనల్ని అడిగినప్పుడు మరి ఆ లెక్కలు దేవుని ముందు ఎలా తేలబోతున్నాయి? మన లెక్కలు ఎలా ఉండబోతున్నాయి దేవుని ముందు? ఏమన్నా ఇక ఒక్కొక్కది ఒక్కొక్క చిట్ట బయటపడుతుంది రేపు. మనం ఈరోజు ఒక మనిషికి ఎన్ని దాచుకొని బ్రతికినా, తెలియకుండా బ్రతికినా, రేపు దేవుని ముందు అన్ని రివీల్ అయిపోతాయి. చీకట్లో జరిగిన సంగతులు వెలుగులో దేవుడు తీసుకొస్తా అని చెప్పింది. ఎవ్వరికి తెలియకుండా రహస్యముగా జరిగిన సంగతులను బహిర్గతం చేయబోతున్నాడు కదా దేవుడు. ఇది దేవుడే చేస్తాడు ఈ పని. కనుక మనం అనుకుంటాం వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు అని మనం అనుకుంటాం. కానీ హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు అన్నిటి బయటికి తీసుకొచ్చి వాటిని కూర్చున్న లెక్క నిన్నే అడుగుతాడు. ఎవరి లెక్క వాళ్ళని అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఏం జరుగుతుంది? మనం అవాక్ అయిపోతాం. ఇన్ని సంగతులు ఉన్నాయా నా, ఇన్ని సంగతులు దేవుడికి తెలుసా? అప్పుడు అర్థము కాకుండా పిచ్చోళ్ళు అయిపోతారు మనిషి. అవన్నీ రుజువులను ముందర పెట్టిన తర్వాత కొంతమందిని దేవుడు నరకంలో వేసినప్పుడు, దేవా నీకు వందనాలు, నువ్వు న్యాయముగా తీర్పు తీర్చేవాడివి అని దేవుని వాళ్ళు ప్రశంసిస్తారు నరకంలో పడేటోళ్ళు కూడా. ఎందుకు అంటే అంత పక్కడ్బందీగా దేవుడు లెక్కలను ముందట పెడతాడు వాళ్ళ ముందట. పరలోకం తీసుకొని వెళ్ళేటోళ్ళని కూడా దేవుడు పరలోకం తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ దేవుడికి నమస్కరిస్తారు, అయ్యా నువ్వు ఎంత న్యాయవంతుడివి అని. ఎందుకు? మనం ఏ మంచి చేసినందుకు దేవుడు పరలోకం తీసుకెళ్తాడు అంటే నువ్వు చేసిన ఒక క్రియ, నువ్వు చేసిన ఒక చర్యను బట్టి కాదు, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయన రక్తము కార్చిన జీవ రక్తమును నువ్వు ఆశ్రయించినందుకు ఆ కారణాన్ని బట్టి దేవుడు పరలోకం తీసుకొని వెళ్ళినప్పుడు, దేవా నీకు వందనాలు తండ్రి, నీ పరలోకం రావడానికి నేను తగినవాడను కాదు, కానీ నీ యందు నేను విశ్వాసం ఉంచడానికి కృప చూపి విశ్వసించినందుకు, నీ రక్తాన్ని నేను ఆశ్రయించినందుకు నువ్వు నన్ను పరలోకం తీసుకొని వచ్చావని యుగ యుగాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు దేవునికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర మనం అందరం కూడా ఇది ముందే తెలుసుకొని జాగ్రత్త పడితే ఇంకా ఎంత మంచిది ఏమండి. అందుకే మన రహస్యాలని దేవుడితో చెప్పుకోవాలి. నువ్వు రహస్యం అని అనుకుంటున్నావు, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, కానీ నువ్వు అనుకుంటున్నావు ఎవరికి తెలియదని, కానీ దేవునికి తెలుసు. దేవునికి కూడా తెలియదని నువ్వు అనుకుంటే నిన్ను మరణను మించిన మూర్ఖుడు ఇంకొకటి ఉండడు. ఏం తెలుసు? దేవుడు తెలుసు. ఎవరు జరుపుకుని ఎంత జాగ్రత్త పడ్డా కాదు ఏమండి. అందుకే దావీదు మనం చదువుకున్న 19వ కీర్తన ఇంతకు చదువుకున్నాం, అందులో ఒక మంచి మాట చెప్తాడు. 12వ మాట, 19వ కీర్తన 12వ చరణంలో, తన పొరపాటును కనుగొనగలవాడేవాడు, నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని అంటాడు. ఏమండి? తన పొరపాటును కనుగొనగలవాడేవాడు. మన పొరపాటులను మనము కనుగొనలేమండి. మన పొరపాటును మనం కనుగొనగలమా? మనకు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అంటే మన పొరపాటులను మనము కనుగొనే శక్తి మనకు లేదు.
మన పొరపాట్లను కూడా కనుగొనగలిగే శక్తి దేవునికి ఉన్నది. ఇది నమ్మాలి ముందు మనం. నమ్మాలి. నమ్మకపోతే మూర్ఖత్వం. వాళ్ళని దేవుడు కూడా కాపాడిగా. కనుగొని ఏం చేయాలంటే, నేను రహస్యముగా చేసిన తప్పును క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు తండ్రి అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మరొక ఆఖరి ఆదివారం ఇచ్చిండు 2025వ సంవత్సరం మనందరికి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన చేయబద్దులమైన మనం ప్రార్థన చేయాలి. దేవుని మీద విశ్వసించాలి. దేవుని మీద విశ్వాసం పెట్టాలి. ఎవడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతాడో వానికి రక్షణ కలుగుతుంది. మనం రక్షణ పొందడానికి మనం ఏదో కష్టపడతలేము. ముందు ఆయనను నమ్ముతున్నాం అంతే. ఏం చేస్తున్నాం? నమ్మడం అంటే ఏంటండి? ఇప్పుడు ఇక్కడ చైర్ ఉన్నది అని నమ్ముతున్నాం కదా, ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి అని నమ్ముతున్నాం. అట్లనే దేవుడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు అని నమ్మినందుకు నీకు రక్షణ అనేది వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. అలా రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలా చాలా మందికి అలా నమ్మడం చాలా కష్టమైపోతుంది. యేసును ప్రభువుగా నమ్మడం చాలా కష్టమవుతుంది. దేవునిగానే నమ్మడం కష్టమైపోతుంది. వారందరికీ రేపు నరకం దేవుడు సిద్ధపరిచి, మనం అందులో లేవు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటి ఆ వరం అంటే, మీరు విశ్వసించారు. చూశారు? విశ్వసించుట చేత దేవుడు కృప చూపాడు. దీనిని దేవుడు వరముగా ఇచ్చాడు. ఈ విశ్వసించడము ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుడు మనకి ఇచ్చిన వరం. దేవుడు నమ్మడానికి దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడు. అదే విశ్వాసము. విశ్వాసం. ఈనాడు మనందరిలో ఆ విశ్వాసం ఉంది. విశ్వాసం లేకపోతే విశ్వాసం తెచ్చుకోండి. విశ్వాసంలో ఇంకా ముందుకు నడవండి. ఈ విశ్వాస యాత్ర ఎలా ఉంటుందంటే ఇది ఎప్పుడైనా ఈ విశ్వాసం నుంచి బయటకు వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. అందుకే మనం నిరంతరం ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడం కొరకే ప్రార్థన కావాలి, సహవాసం కావాలి, బైబిల్ చదవడం కావాలి, ఉపవాసం ఉండడం కావాలి, రాత్రంతా ధ్యానిస్తూ దేవుని స్తుతిస్తూ ఆరాధన చేయాలి. ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పౌలు ఒక మాట అంటాడు. తను చనిపోవడానికి ముందు ఏమంటాడంటే, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని. ఈ విశ్వాసం అనేది చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది అన్నమాట. దీన్ని కాపాడుకోవడానికి చాలా జాగ్రత్త అవసరం. జాగ్రత్త పడడం అనేది చాలా 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 అవసరం అండి. 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటే. దేవుడు ఇచ్చిన వరము విశ్వాసము. ఆ విశ్వాసం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. ఏం చేయాలంట? కాపాడుకోవాలి. విశ్వాసం ఉన్నప్పుడు అలా నాకు ఒకటి బూర్ మిఠాయి గుర్తొస్తుంది. బూర్ మిఠాయి తిన్నారు మీరు ఎప్పుడన్నా? బూర్ మిఠాయి చిన్నప్పటి నుంచి బూర్ మిఠాయి పరిచయం అవుతుంది మనకు, అందరికి ఇష్టం కదా. బొంబాయి మిఠాయి అంటే బొంబాయి మిఠాయి అంటే గట్టిగా ఉంటుంది. ముట్టుకుంటే పీచు మిఠాయి. పీచు మిఠాయి పింక్ కలర్ ఉంటది కదా, ఇట్లా కర్ర చుట్టిస్తాడు. కాటన్ క్యాండీలా? వాళ్ళు ఇంగ్లీష్ మీడియం. మీకైతే అందరికి వచ్చింది కదా, అది ఎంత సెన్సిటివ్ ఉంటుంది? సెన్సిటివ్ ఎంత సెన్సిటివ్ ఉంటుంది చెప్పండి. దాన్ని రోడ్ మీద కొనుక్కొని ఇంట్లో ఆయన చూపిస్తున్నాడు సుధా. అది అది అదొకసారి చూడండి. అంత విశ్వాసం అనేది అన్నప్పుడల్లా నాకు అది గుర్తొస్తుంది. ఇష్టం నాకు ఎవరైనా అయితే కదా అయితే అది రోడ్ మీద కొనుక్కొని ఇంట్లోకి వచ్చేలోపు గాలి ఎక్కడొచ్చి ఆ పుల్ల నుంచి దాన్ని తెంపేసుకొని పోతుందో తెలియదు. అవునా కదా? మీరు ఒకసారి గమనించండి. అది ఎంత సెన్సిటివ్ ఉంటుంది. అది ఎంత సెన్సిటివ్ ఉంటుంది. అది మనం కొన్న తర్వాత వాడు మన చేతికి ఇచ్చిన తర్వాత దాని మీద పూర్తి బాధ్యత మనదే. కొన్నిసార్లు ఏమే తెలుసా,
ఇట్లా తీసుకుంటామో లేదో అక్కడ నుంచి ఏదైనా రఫ్న గాలి తెగిపోతుంది. వాడు ఎంత ఫ్రెష్గా తీస్తాడో అప్పుడే తయారు చేసి చాలాసార్లు గాలికి అది అటు ఇటు అయిపోతుంది, షేప్ అవుట్ అవుతుంది కదా. దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి చెప్పండి. చాలా జాగ్రత్తగా కాపాడాలి, చాలా అంటే చాలా జాగ్రత్త. అలా కాపాడకపోతే అది ఉండదు. అట్లనే విశ్వాసం అనేది అంత సెన్సిటివ్ ఉంటుంది. అందుకే నువ్వు దేవుడిని విశ్వసిస్తున్నావా? విశ్వసించినావు, మంచిదే. నిన్న విశ్వసించినావు, మొన్న విశ్వసించినావు, పోయిన సంవత్సరం విశ్వసించావు, ఈ రోజు విశ్వసిస్తున్నావా? ఏమో అది పరీక్షించుకోవడానికే ఈ మందిరము, ఆరాధన, సంఘ కూడిక ఇవన్నీ అవసరమైతే. మన భూమి బిడ్డ ఎట్లుండదో, నిన్న బాగుంది, మొన్న బాగుంది, ఈ రోజు ఎట్లా? ఇది చాలా సార్లు అటు ఇటు కొట్టబడతా ఉంటుంది. నీ విశ్వాసాన్ని డ్యామేజ్ చేయడానికి ఈ లోకంలో ఉన్న చాలా రకాల గాలులు నీ మీద ప్రయోగం చేస్తుంటాయి. సైతాన్ గాడు, కొంతమంది పొరగాళ్ళు ఉంటారు, ఓర్వలేరు, వాడు పెద్ద భూమి మీద ఉంటున్నాడు, వృత్తారి ఉఫ్ అంటాడు, లేకపోతే ఇట్లా ముట్టుకుంటాడు, దాని షేప్ అవుతుంది కాదా. మన విశ్వాసం అంతా సెన్సిటివ్ ఉంటుంది, మన విశ్వాసం అంతా సెన్సిటివ్ ఉంటుంది. అందుకే పౌలు అంటున్నాడు, నా విశ్వాసమును నేను కాపాడుకోవడం. ఎందుకు? ఇట్లనే భూమి బిడ్డ లెక్క కాపాడుకోవాలి మన విశ్వాసం. ఒకనాడు నువ్వు విశ్వాసం, పోయిన సంవత్సరం, పోయిన నెల, నిన్న, ఈరోజు. ఎందుకంటే ఈరోజు మేబీ నీ మీద ఒక సైతాన్ దాడి జరిగి ఉండొచ్చు, మంత్రశక్తి దాడి జరిగి ఉండొచ్చు, నీ తలకాయకి గిర్రని దిగిపోయి ఉండొచ్చు, నీకే పిచ్చిలేసి ఉండొచ్చు. కొన్నిసార్లు మనకి ఎర్రీలు వేస్తుంటుంది, పిచ్చి పెట్టినట్టు మాట్లాడకు అంటారు విషయం. మన తలకాయ ఎప్పుడు ఒక తీరు ఉంటుంది, మన ఆలోచనలు అనేది ఎప్పుడు ఒక తీరు ఉంటాం, ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటాం మనం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు కోపం వస్తుందో, ఎన్నిసార్లు బాధ అవుతుందో, ఎన్నిసార్లు వేదన అవుతుందో, ఎన్నిసార్లు భయం అవుతుందో, ఇవన్నీ దేవుని దగ్గర ఉంటాయి లెక్కలు. ఈ విశ్వాసం అనేది పోతే కని పోయినట్టే నీ దగ్గరికి వెళ్ళి. విశ్వాసం అనేది పోతే ముందు దేవుడు పోతాడు నీ దగ్గరికి వెళ్ళి. దేవుడు ఎక్కడ ఉంటాడంటే విశ్వసించిన చోటు ఉంటాడు, నమ్మినటువంటి వాళ్ళ దగ్గర ఉంటాడు దేవుడు. నమ్మనుల దగ్గర ఉన్నాడు ఆయన. నమ్మిన వారి వలన యేసు క్రియలు కనబడు. కాబట్టి నమ్మాలి అంటే విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉండాలి, కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే బాధ్యత మనదే. దేవునికి విశ్వాసం అనే వరం ఇచ్చిండు. ఇది ఎవరు కాపాడాలంటే, ఒకరు విశ్వాసాన్ని ఒకరు కాపాడరు, నీ విశ్వాసాన్ని నువ్వే కాపాడుకోవాలి. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికే ఇవన్నీ చేయాలన్నమాట. ఇప్పుడు ఇలా ప్రార్థనకి ఎందుకు రావాలి, ప్రార్థన ఎందుకు చేయాలి, ఉపవాసం ఎందుకు ఉండాలి, చర్చికి ఎందుకు రావాలి, ఇవన్నీ ఎందుకంటే నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. నువ్వు ప్రార్థనలో లేకుండా నీ విశ్వాసం ఎట్లా బలపడుతుంది? ఇంకోటి, నీ విశ్వాసం అనేది దినదినం అభివృద్ధి చెందాలి, ఇంకా విస్తరించాలి విశ్వాసం అనేది. మోషే విశ్వాసం వేరు, ఏలియా విశ్వాసం వేరు. అంటే విశ్వాసంలో ఉన్నత స్థాయికి చెందిన విశ్వాసాలు ఉన్నాయి. ఏంటిదనంటే మీరు ఎవరైనా మీ విశ్వాసం ఎంత పెద్దదో ఒకసారి కొలుచుకొని చూడండి. కొలుచుకోవచ్చు అంటే కొలుచుకోవచ్చు. ఏలియా 3.5 ఏళ్ళు వర్షం పడవద్దు అని ప్రార్థన చేసిండు, విశ్వసించి ప్రార్థించలేదు. 3.5 ఏళ్ళు వర్షం రాకుండా ఆగిపోయింది. యెహోషువ సూర్యుని చంద్రుని చూసి, ఓ సూర్యుడు చంద్రుడు ఆగిపో అని ప్రార్థన చేసి ఆజ్ఞాపించి. మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి కర్ర పెట్టిండు, ఇప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుందని విశ్వసించండి ఆయన కదా. నువ్వు కొండను చూసి కొండను సముద్రంలో పడమంటే పడుతుంది. అలాంటి విశ్వాసాన్ని డెవలప్ చేసుకోండి అన్నాడు ప్రభు. నీ చేసిన కార్యాలు నన్ను నమ్మేవాడు కూడా చేస్తాడని చెప్పిండు ప్రభు. ఇంకా గొప్పవి కూడా చేస్తాడని చెప్పాడు. విశ్వాసంలో ప్రభు ఎంతసేపు ఒక రోగి వచ్చి ప్రభువును ముట్టుకున్నప్పుడు, లేదా ఒక రోగి యేసయ్య దగ్గర స్వస్థత పొందినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందన్న. నేను చేసిన అనొచ్చు కదా, నేను చేసిన నేను ఇప్పుడు స్వస్థత అనలేదు ప్రభు. నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది. అంటే మనకు ఉండాల్సింది ఏంటిది? విశ్వాసం. ఆ విశ్వాసం అనేది అనేక అద్భుత కార్యాలు చేస్తుంది. ఇప్పుడు ఏలియాలాగా, మోషేలాగా, యెహోషువలాగా మనం ఇప్పుడు ధైర్యంగా బయటకు వెళ్ళి ప్రార్థించగలమా? ఇప్పుడు వర్షం వచ్చును కాక, 3.5 ఏళ్ళు వర్షం పడకపోను కాక అని చేయగలమా? దమ్ము ఉందా? విశ్వాసము దమ్ము కావాలి దీనికి. అందుకే విశ్వాసములో ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది అనమాట.
ఆ విశ్వాసమును డెవలప్ చేసుకోవాలి, ఆ విశ్వాసమును ముందు కాపాడుకోవాలి. ఆ విశ్వాసం అసలు లేకుండా మొత్తానికే లేకుండా పోకుండా చేసుకో, మొత్తానికే లేకుండా చేసుకోవద్దు. అది చాలా పెద్ద డ్యామేజ్, అది చాలా పెద్ద భక్తిహీనతలోనికి దారితీస్తుంది. ఇది కూడా దేవుడు లెక్క చూస్తాడు. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు నీకు విశ్వాసం ఉంది, ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు విశ్వాసం పోయింది దేవుని మీద నుంచి. మనం భక్తులంగా చెప్పుకుంటాం దేవుని దగ్గర, కానీ దేవుని మీద నీకు విశ్వాసమే పోయిన తర్వాత నువ్వు దేవుడు ఎట్లా భక్తిని విను. ఇలాంటి ఫ్లక్చువేషన్స్ అనేటివి జరుగుతాయి భక్తిలో కూడా. అప్పుడప్పుడు కరెంట్ పోతూ వస్తుంటుంది, అంటే ఏమైందంటే ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అట్లనే భక్తిలో కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు విశ్వాసం ఉండడం, కొన్నిసార్లు విశ్వాసం పోవడం అనేది. అందుకే పౌలు అన్నాడు, నా విశ్వాసంలో నేను కాపాడుకుంటున్నాను. ఇప్పుడు నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోవడానికి ఇవన్నీ చేయాలి. మనం చేస్తే నీ విశ్వాసం అనేది ఉంటుంది. రెండవది, విశ్వాసం అనేది దినదినము అభివృద్ధి చెందుతుంది. దేవా ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, పోయింది, విశ్వాసం వెళ్ళిపోయాడు. కనుక సాధారణ ఎప్పుడు కూడా మన మీద దేని మీద దాడి చేస్తాడంటే కుటుంబం మీద, శరీరం మీద, వీటి మీది కంటే కూడా వాటి ముందు విశ్వాసం మీద దాడి చేస్తాడు. నువ్వు దేవుడిని నమ్మకం, దేవుడి మీద విశ్వాసించాడు, దేవుడు నీకు ఏం చేసి అని ఇట్లా రకరకాలుగా వాడు దాడి చేస్తూ ఉంటాడు. అందుకే విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా చాలా అత్యవసరమైన విషయము. అందుకే దేవుని మీద నుంచి నమ్మకం ఎప్పుడు కోల్పోవద్దు. దేవుడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు, ఆయననే సృష్టికర్త, ఆయననే నరులను నరకం తప్పించి పరలోకం చేర్చువాడు, ఆయన ఉన్నత స్థానానికి నడిపించేవాడు. అంతేకాదు ఆయన పోలికలోనికి చెప్పువాడు. ఆ పనిలో దేవుడు ఉన్నాడు, మన మీద పని చేస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ విశ్వాసం నుంచి తొలగిపోవడానికి రకరకాల గాలులు ఈ లోకంలో వస్తాయి. వాటికి చెదిరిపోకుండా మనలను మనము జాగ్రత్త పెట్టుకోవాలంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడండి, 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. మనం అన్ని విషయాలలో ఎదగాలి. విశ్వాసంలో ఎదగాలి. ముందు విశ్వాసంలో ఎదగాలి. ఏమండి? కనుక విశ్వాసంలో ఎదగడానికి మనకు ఒక సంఘం అనేది ఉండాలి, సహవాసం అనేది ఉండాలి. దేవుడు చెప్పిన మార్గం. అందుకే బైబిల్ ఎందుకు ఇచ్చాడు? ఆయన ప్రవక్తలను, అపోస్తలులను, సువార్తికులను, కాపరులను ఎందుకు ఇచ్చాడు? ఈ పద్ధతులనే దేవుడు ఎందుకు పెట్టాడంటే విశ్వాసం అనే ట్రాక్ నుంచి నువ్వు తప్పిపోకుండా ఉండడానికి ఈ పద్ధతులన్నీ దేవుడు ఇచ్చాడు. ఇందులో ఉన్నంతసేపు నువ్వు చాలా సేఫ్గా, సెక్యూర్గా ఉంటావు అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన శరీర రక్తంలో పాలు పొందుట అనేది కూడా ఎవ్రీ సండే, అందుకే అపోస్తలులు చేశారు, అది చేయమని కూడా చెప్పాడు. నేను ప్రభు వాళ్ళని పొందితే మీకు అప్పగించినది నేను ప్రభు వాళ్ళని పొందాను, దీన్ని మీరు తప్పకుండా చేయండి. అందుకే ఇంటింటా రొట్టె విరుచుట అనే కార్యక్రమం వాళ్ళు చేస్తూ వచ్చారు. అలా చేస్తూ ఏం చేశారట, అందరి హృదయాలను ధైర్యపరిచి బలపరిచి వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోకుండా జాగ్రత్త పరుస్తూ వచ్చారు అపోస్తలులు. కాబట్టి మనము కూడా యేసు రక్తము ఆశ్రయించడం మానదు, అస్సలు మానదు. యేసు రక్తం ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. అంతేకాదు అనేక కార్యాలు చేస్తుంది. ఒకసారి చూద్దాం, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. తర్వాత మనకు దేవునితో అనుబంధాన్ని ఏర్పరుస్తుందండి. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. మనము జీవించు ఆశీర్వచన పాత్రలు కాకుండా క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా, మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. ఏం చేస్తున్నామంట? పాలు పుచ్చుకొనిచున్నాము. ఏమండి? దేవుడితో మనం ఐక్యంగా ఉంటాం ఎప్పటికీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి.
అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వల్ల సమీపస్తులై ఉన్నారు. మనం క్రీస్తుకు సమీపస్తులము. యేసు రక్తంలో పాలు పొందినప్పుడు కొంతమంది చాలా దూరం ప్రభు రక్తంలో పాల్గొంటారు కదా, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి. ప్రభు రక్తానికి దూరం ఉంటే అతడు దూరస్తుడే. ఎఫెసీ 2:13 ఏమన్నాడు? చదవండి ఒకసారి. అయినను మునుపు దూరస్తులమై దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మనం ప్రతి వారం దేవునికి సమీపానికి వస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎట్లా? యేసు రక్తమును సమీపించుట చేత. ఇప్పుడు యేసు రక్తానికి దూరంగా ఉంటే దూరస్తులమై అంటే నెల దూరం పోతురు, వాళ్ళ దగ్గరికి పోతురు, నెల దూరం పోతురు. అది మంచిదా? వారం అంతా దూరం పోవడం మంచిదా? అంటే వారానికి ఒకసారి దగ్గర అవుతా మంచిదా, నెలకు ఒకసారి దగ్గర అవుతా మంచిదా? ప్రభు ఏది బాగుంది? అందుకే నెల రోజుల టైం నీ శత్రువుకి ఇస్తే నువ్వు ఆ నెల రోజులలో వాడిని నేనేమైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక శత్రువులు ఉన్నాడు, ఒకరిని వేసేయడానికి వారం రోజుల టైం ఉంది, ఒకరిని వేసేయడానికి నెల రోజుల టైం ఉంది. ఏది ఎక్కువ ఛాయిస్? ఏది ఎక్కువ ప్రమాదం? నెల రోజుల టైం ప్రమాదమా, వారం రోజుల టైం ప్రమాదమా? నెల రోజుల టైం. నెల రోజులు, అరే నెల రోజులు ఉందిరా, నెల రోజులు వేసి పడేద్దాం అని సైతాన్ గాడు అనుకోని ఆ నెల రోజులలో ఏదో ఒకటి వేసేస్తాడు. వారం రోజులు అనుకోండి, అరే తక్కువ టైం ఉందిరా, ఎట్లా వీని మీద మనం దాడి చేద్దాం, అయ్యో మన దాడి చేయడానికి టైం సరిపోదు కదా అన్నట్టుగా ఉంటుంది. అర్థమైంది? యేసు రక్తము మనలను యేసుతో సమీపస్తులుగా చేస్తుంది. అందుకే మనము దేవునితో చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ప్రభు శరీరంలో ఎవ్రీ సండే పాలు పొందినటువంటి వాళ్ళు, నెలకు ఒకసారి ఎప్పుడో ఒకసారి పాలు పొందిన వాళ్ళకు వాళ్ళ మాటలు వాళ్ళ విధానాలు కూడా చాలా దూరంగా కనబడతారు దేవునికి. వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ మాటలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ చర్యలు, వాళ్ళ ఉన్న రోషం, ఇదంతా చాలా దూరంగా కనబడతారు దేవునికి. ఎందుకు? వాళ్ళు ప్రభు రక్తానికే దూరంగా ఉన్నారు. ఇక వాళ్ళు ఏమి దగ్గరగా కనబడతారు? అలా కనబడేటువంటి అవకాశం లేదు. ఏమండి? ప్రభు యొక్క రక్తము మనకేం శక్తిని ఇస్తుందని ప్రకటన గ్రంథం 12:11 చూడండి. 10 చదువుతాము. పడద్రోయబడిన ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తం ఏమిచ్చిందంటే రక్షణయు శక్తియు ఇచ్చింది. గొర్రెపిల్ల రక్తం ఏమిస్తుంది? శక్తిని ఇస్తుంది. మనం యేసు రక్తము శక్తినిస్తుంది. అంతేకాదు యేసు రక్తము మనకు శాంతినిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:20 చూడండి. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకున్న వలెననియు తండ్రి అభీష్టమాయను. తండ్రి అభీష్టం ఆయన సంధి చేస్తాడు. ఆయన మనతో సమాధాన పడతాడు అన్నమాట. దానితో మనకు శాంతి అనేది కలుగుతుంది. ఏమండి? అందుకే యేసు రక్తమును మనం ఎవరి సండే ముట్టుకోవాలి, తిని త్రాగాలి. ప్రభు శరీరము, ప్రభు రక్తం తిని త్రాగాలి. ఎంతో దగ్గరగా ఉంటే అంత మంచిది, దూరంగా ఉంటే మంచిది. ఎందుకు? మన విశ్వాసము నిలకడగా ఉండడానికి, మన విశ్వాసంలో బలం పొందడానికి, విశ్వాసంలో ముందు కొనసాగడానికి ఇదంతా కూడా మనకు అవసరం. కనుక మనం ఒకసారి ప్రార్థన చేసుకుందాం. గడిచిన సంవత్సరం నుంచి, అంటే పోయిన 2025 మొదటి రోజు నుంచి, మొదటి ఆదివారం నుంచి ఈ ఆదివారం దాకా, మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా, పోయిన సండే నుంచి ఈ సండే దాకా మనం దేవుడికి ఎంత సమీపస్తులుగా ఉన్నాం లేదంటే దూరస్తులుగా ఉన్నాం. మనం చేసిన చర్యలు, మాటలు ఇవన్నీ దేవుని దగ్గర మనం లెక్క చెప్పుకోవాలి. ఆయన దగ్గర చెప్పుకొని ఒప్పుకుంటే ఆయన మన్నించి కనికరించి కృప చూపి మనల్ని సరి చేస్తాడు. మనము అలాగే ఉంటే నిర్లక్ష్యంగా మనకు చాలా గొప్ప నష్టం ఉంటుంది సుమా భవిష్యత్తులో. అందుకొరకనే దేవుడు ఒక గొప్ప అవకాశం మనకి ఇస్తుంది. ఈ ఆదివారం ఆయన దగ్గర మనము సరి చేసుకొని, ఒప్పుకొని, సరిదిద్దుకొని
మనం ఆయన శరీర రక్తంలో పాల్పొందే ఒక గొప్ప అవకాశం, తరుణం ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మనం అందరం మన విశ్వాసాన్ని కాపాడుకోండి, మన లెక్కలని దేవుడికి చెప్పుకొని ఏమండి దేవుడికి ఇంకా సమీపస్తులుగా మార్చబడదాం. రండి ప్రార్థించుకుందాం. సరే అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి.